ఓం శ్రీ మాత్రే నమః. ప్రతిరోజు తులారాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె ఏదో అడుగుతుంది, మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది. వెంటనే ఆమెతో మాట్లాడండి. తులారాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది, అదేవిధంగా ఈ రాశి వారికి ఏర్పడేటటువంటి ఫలితాల విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా కూడా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. తులారాశి అనగా దీని రాశి చక్రంలో 7వ రాశిగా పిలుస్తారు. చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడేటటువంటి ఫలితాల విషయాలకి వచ్చినట్టయితే ముందుగా ఈ రాశి వారి యొక్క ఉద్యోగం నుండే మొదలు పెడతాం. అసలు వీరి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే కెరియర్ పరంగా అద్భుతంగానే సాగబోతుంది. ముఖ్యంగా మీ కష్టానికి తగిన ఫలితాలనేవి చూడగలుగుతారు. గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. అయితే శనిదేవుడు మీకు ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాల్ని కలిగించే సూచనలు, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమస్యల్ని కొని తెచ్చుకోకండి. వాస్తవానికి ఎప్పుడైనా కూడా ఏదైనా సమస్య వచ్చింది అంటే తులారాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు. ఇది చాలా వరకు కూడా మంచి లక్షణంగా చెప్పవచ్చు. అయితే అది మీ సమస్యల్ని పరిష్కరించదు. ఈ సమయంలో కష్టాల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడగడం మంచిది, కానీ ఎదుటివారు చేసినటువంటి తప్పును ఎత్తి చూపించే విధంగా మీరు ప్రయత్నం చేశారు అంటే అది మీకు తిరిగి చాలా వరకు కూడా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో ఎప్పుడో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది చాలా వరకు కూడా కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కూడా కొద్దిగా కష్టాలు ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్త పడండి. రాహు కేతులు వరుసగా 6, 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వ్యాపారం పరంగా మంచి విజయం మాత్రం సాధించగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాలకి వచ్చినట్లయితే కనుక ఆర్థిక పరమైన విషయాల్లో కెరియర్ పరంగా మీరు విజయం సాధిస్తారు. కాబట్టి డబ్బు కూడా అంతే బాగా సంపాదిస్తారు. పోటీ రంగాల్లో మీరు విజయం సాధించవచ్చు. గురుడి ప్రభావంతో మొదటి 6 నెలల పాటు మీ కీర్తి పెరుగుతుంది. మీరు తగిన గుర్తింపు కూడా ప్రతి ఒక్కరిలోనూ సాధించుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు ఎప్పట్లానే ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం ఎంతైతే ఉందో ఖర్చులు కూడా అంతే రీతిలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకెంతో ఇష్టమైనటువంటి వ్యక్తుల కోసమో లేదా మీ కుటుంబం కోసమో అధికంగా డబ్బును కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అదే రీతిలో డబ్బు కూడా సంపాదించుకుంటారు. తీసుకునేటటువంటి నిర్ణయాల విషయాల్లో అధిక జాగ్రత్త వహించాలి. అయితే పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం తులారాశి వారికి ఎంతైనా కనిపిస్తూ ఉంది. మరి ప్రేమ జీవితం ఏ విధంగా సాగబోతుంది? ప్రేమ జీవితంలో కష్టాలు ఉంటాయా? వివాహాలకి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ జీవితంలో ఇప్పుడు చాలా వరకు కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతున్నాము అనేటటువంటి ఫీలింగ్ ని అధికంగా ఎదుర్కొంటూ ఉంటారు. దీంతో మీరు కొద్దిగా డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు. శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. అయితే గురుడి స్థానం మారడం కారణంగా గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ సామాజిక సర్కిల్ అనేది మెరుగుపడుతుంది. మీరు చాలా వరకు కూడా మీ యొక్క సంబంధాన్ని పెంచుకోవాలన్నా, మీరు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తితో మీరు సంతోషంగా ఉండాలి అన్న కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. తులారాశి వారు చాలా సైలెంట్ గా ఉండేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఏ విషయంలో అయినా కూడా కమ్యూనికేషన్ చాలా అవసరం. కమ్యూనికేషన్ ఉంటే మాత్రమే మన యొక్క జీవితంలో మనం ప్రతి విషయంలోనే కూడా చాలా సాఫీగా ముందుకు వెళ్ళిపోగలుగుతాము. ఎదుటివారు ఎలాంటి వారు అన్నది కూడా మనం ఒక కమ్యూనికేషన్ ద్వారాగానే తెలుసుకోగలుగుతాము. కాబట్టి తులారాశి వారు ఏది ఎలా ఉన్నా మీ యొక్క కమ్యూనికేషన్ ని ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కుటుంబ జీవితం విషయానికి వచ్చేద్దాం. మరి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందంటే ఆహ్లాదకరంగా ఉండబోతుందని చెప్పేసుకోవచ్చు. కుటుంబ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు, కానీ మీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొన్ని కష్టాలు చూస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయంలో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు రాహు ఈ రాశి నుంచి 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, సూచనలు ఉంటాయి.
మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు వింటారు. అయితే ఇది పెద్ద ప్రాబ్లం అయితే మీకు కాదని చెప్పుకోవాలి. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఆ విషయం గురించి మీరు కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి వారికి సహాయం చేసి వారు ఏదైతే అనుకుంటున్నారో వారు అనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి సపోర్ట్గా నిలబడ్డారు అంటే ఈ అశుభ వార్తలు కాస్త శుభవార్తలుగా మారిపోతాయని చెప్పాలి. అది కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ పిల్లలు ఏదైనా మంచి చదువులకు వెళ్ళాలనుకుంటున్నారు, చదువు కోసం వేరే వేరే ప్రదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నారు, దాన్ని మీరు ఎంకరేజ్ చేశారంటే కనుక వారి లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. అలా కాకుండా మీరు అనుకున్నదే చెయ్యాలి, మీ పిల్లలు అనుకున్నది కాకుండా మీరు అనుకున్నదే చెయ్యాలి అంటే వారు కొద్దిగా మీ మాటని అంగీకరించరు. దాంతో కొన్ని సమస్యలు ఎదురైపోతాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యాసించాలి అనుకుని మీ పిల్లలకు ముందు చెప్పిన విధంగా మార్గం అయితే చూపించాలి. సంతానం కోరుకునే వారికి సంతాన యోగం అనేది కూడా స్పష్టంగానే మనకైతే కనిపిస్తుంది. సంతానం పరంగా ఎటువంటి సమస్యలు కూడా కనిపించడం లేదు. ఇంకా తులారాశి వారి ఇంటికి దేవత వస్తుంది, ఆమె ఏదో అడుగుతుంది అని అయితే మనం మాట్లాడుకున్నాము. తులారాశి వారి ఇంటికి ప్రతిరోజు కూడా, అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు కొంచెం భక్తిని కూడా కలిగి ఉంటారు. పూజలు కూడా చాలా బాగా చేసుకునేటటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. అయితే వీరు చూపించేటటువంటి భక్తి కారణంగా ఆ లక్ష్మీదేవి కూడా ప్రతిరోజు వీరింటికి వస్తూ ఉంటుంది. అయితే ఒక ప్రత్యేక రోజులో మాత్రం వీరి ఇంటికి ఏదో ఒక రోజు మానవుడి రూపంలో, అంటే దేవుడి రూపంలో మన ఇంటికి రావడం అనేది అసాధ్యం కాబట్టి ఒక మానవుడి రూపంలో మీ ఇంటికి వచ్చి ఆమె మిమ్మల్ని అన్నం పెట్టమని కానీ, లేదంటే ఏదైనా సహాయం చేయమని కానీ, కొన్ని మంచినీళ్ళు ఇమ్మని కానీ, తాంబూలం ఇవ్వమని కానీ అడుగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా ముత్తైదు ఇంటికి వచ్చారు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, ఆ దేవతే మీ ఇంటికి వచ్చింది అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలా చేసుకుని ఆమె అడిగింది ఎంతో కొంత, ఆమె అడిగినటువంటి పని ఖచ్చితంగా మీరు చేయాలి. భోజనం పెట్టడమో, తాంబూలం ఇవ్వడం, ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని గౌరవ మర్యాదలతో చూసుకుని వారికి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వడమో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరైతే చెయ్యాలి. ఆమె అడిగింది చేశారు అంటే మీ యొక్క జీవితంలో ఆ రోజు నుంచి కూడా చాలా మార్పులు చూడగలుగుతారు. ఈ సమయంలో మీ కోరికలు తీరేటటువంటి అవకాశం చాలా అధికంగా కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా మంచి రోజులు అనేవి మీకు ప్రారంభమైపోతాయని చెప్పుకోవాలి. ఇక ఫలితాల విషయానికి వచ్చేద్దాం. ఆరోగ్యం పరంగా చూస్తే తులారాశి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి. వీరెప్పుడూ కూడా ఆరోగ్యం విషయంలో అంతగా శ్రద్ధ అయితే తీసుకోరు, కాబట్టి జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. ఇక వివాహాది విషయాలకి వచ్చినట్టయితే, అంటే వివాహం పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి సూచనలు, అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహం పరంగా చాలా బాగుంటుంది. కోరుకున్న వ్యక్తిని ప్రేమ వివాహం కూడా చేసుకోగలుగుతారు మీ కమ్యూనికేషన్ బాగుంటే. ఇక భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సర్దుమణిగేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే వాటన్నిటినీ కూడా కమ్యూనికేషన్తో కొద్దిగా గ్యాప్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ మీ జీవిత భాగస్వామితో ఆనందంగానే ఉంటారు. ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. పంతాలకు మాత్రం ఈ సమయంలో తులారాశి వారు వెళ్ళకూడదు. చూసారు కదా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.